వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. వచ్చేసింది అఖండ 2 తాండవం నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది. బోయమామ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఫాలో అవ్వకుండా ఏదైనా హీరోతో హిట్ కొట్టగలడు అంటే అది వన్ అండ్ ఓన్లీ మన నందమూరి నరసింహం బాలకృష్ణ గారితోనే. సో ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీ నుంచి అప్డేట్ అయితే మూవీ టీం ఇచ్చింది. అప్డేట్ ఏంటంటే అఖండ 2 తాండవం షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మూవీ టీం ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఇది ఒక రిలీజ్ డేట్ ప్రోమో అనమాట. సో 2025 దసరా కానుకగా ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది అని అయితే మనకి రిలీజ్ డేట్ ప్రోమోలో అయితే చూపించారు. సో ఈ ప్రోమోలో బాలయ్య సినిమా లాంచ్ టైమ్ లో చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఏదైతే ఉందో అదే డైలాగ్, అదే ఫుటేజ్ ని ఈ ప్రోమోలో వాడుకున్నారనమాట. సో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ కి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తోడై ఈ ప్రోమో ఇంకొంచెం పవర్ఫుల్ గా అయితే అనిపించింది అనమాట. సో ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు మనకి శివుడైతే తాండవం చేస్తున్నట్టయితే ఒక గ్రాఫిక్స్ అయితే చూపించారు. బాగుంది, చాలా బాగుంది. సో అఖండ 2 షూటింగ్ అయితే ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయింది అంటే బోయపాటి తన స్టైల్ ఫాలో అవుతూ భారీ యాక్షన్ సీన్ తో ఒక పెద్ద ఫైట్ సీన్ అయితే స్టార్ట్ చేశాడు. బాలయ్య యాక్షన్ సీన్ లో యాక్ట్ చేశాడు కూడా. సో ఈ యాక్షన్ సీన్ కి ఫైట్ మాస్టర్ గా మన రామ్ లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు. ఈ షూటింగ్ అయితే ప్రస్తుతానికి రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే జరుగుతుంది. బాలయ్య మీద అయితే ఒక భారీ యాక్షన్ సీన్ అయితే ఫైట్ మాస్టర్ లో రామ్ లక్ష్మణ్ అయితే కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతానికి అయితే అది జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనకైతే మూవీ టీం అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చింది. ప్రెజెంట్ అయితే మనకి పాన్ ఇండియా కల్చర్ నడుస్తుంది. సౌత్ సినిమాలకి అయితే మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు నార్త్ ఇండియాలో అయితే విపరీతమైన ఆదరణ అయితే ఉంది. మనకు తెలుసు యాక్చువల్ అఖండ పార్ట్ 1 ని మన తెలుగులో రిలీజ్ చేసి అది హిందీలో అయితే డబ్ అయింది. కాకపోతే ఇప్పుడు అఖండ 2 కి డైరెక్ట్ గా పాన్ ఇండియా రేంజ్ లో అయితే ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సో అందుకనే మనకు అక్కడ సంజయ్ దత్ ని కూడా తీసుకున్నారని అర్థమవుతుంది. మన బోయమామ కూడా ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట. సో ఆల్రెడీ బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఇంతకు ముందు మనకి 3 సినిమాలు అయితే తీశారు. ఇది 4వ సినిమా అనమాట. మరి ఆ రోజుల్లో సింహ, లెజెండ్, అఖండ అంటే మా నాన్నగారు మామూలుగా ఉండదు మరి. సో అదే కాకుండా అఖండ 2 తాండవం మూవీలో ఇంకేదైనా స్పెషల్ అట్రాక్షన్ ఉంది అంటే అది బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అనమాట. సో సంజయ్ దత్ గారు అఖండ 2 తాండవం మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. మాక్సిమం అది విలన్ రోల్ అని మనకు అర్థమైపోతుంది, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ 2 మూవీ అయితే బాలయ్య కూతురు తేజస్విని గారి సమర్పణలో అయితే రాబోతుంది. మొత్తానికి మూవీ రిలీజ్ ప్రోమోకి అయితే తమనైతే బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు. సో టైటిల్స్ కే ఈ రేంజ్ బీజిఎం ఇచ్చాడంటే ఇంకా సినిమాకి ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మాక్సిమం చెవులు బొక్కలు పడిపోయే రేంజ్ లో అయితే ఇస్తాడని నాకు అర్థమైంది. అఖండ 1 లో అయితే బాగా ఇచ్చాడు. మరి 2 లో ఎలా ఉంటుందో చూడాలి. ఇది అఖండ మూవీకి సంబంధించిన అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.